ప్రార్థనలో ప్రతి ఒక్కరు చక్కగా తమ తమ ప్రార్థనలలో పాల్గొని ఉపవాస ప్రార్థనలలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మొదటగా ఈ కూడికను ప్రారంభించుకునే ముందు పాట పాడుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తాం. వీడియో పెట్టుకున్నానా ఆంటీ? వస్తుందంటే ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవ్వుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన
ప్రార్థించకుండా నీ ఉండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ఓకేనండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాము. మరి ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతారా ఎవరైనా? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఇక్కడ ఒకరు ప్రార్థన చేస్తున్నారు కదా, మనం చదువుతాను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిక్షేమగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మరి ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా దేవ, దయగల మా తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు, మార్పు లేని దేవ, సజీవుడైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి 3వ శుక్రవారం తండ్రి నీ సన్నిధిలో అనేక మంది బిడ్డలు తండ్రి ఉదయకాలం 5 నుంచి ప్రార్థనలో ఎడతెగక నిన్ను ప్రార్థిస్తూ తండ్రి నిన్ను మహింపరుస్తూ వారి నీ పాదాలను తడుపుతూ వస్తుండగా తండ్రి వారి మధ్యలో మీరు ఉన్నారని, మా మధ్యలో కూడా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. అనేక మంది స్త్రీలు తండ్రి ఇలా చేరి తండ్రి నీ నామంలో ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్, ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ ను బట్టి ఆంటీకి ఇచ్చిన మీ యొక్క ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవునైనా స్త్రీలము తండ్రి బలహీనమైన ఘట్టాలమైన మేము తండ్రి అనేకమైన పనుల భారం చేత మార్తాలాగా ఉండిపోకుండా శ్రేష్టమైన సమయాన్ని గడపాలని తండ్రి మరియలాగా మమ్మల్ని కొంతమందిని సిద్ధపరచుకుని తండ్రి ఇలా సిద్ధపడి నీ సన్నిధిలో తండ్రి ప్రార్థనలోను, పాటల్లోను, వాక్యంలోను తండ్రి మేము ఎదగడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి తండ్రి ప్లాట్ఫామ్ ను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కూడికలో మీరు ఆది అంతమై ఉండండి ప్రభా. ఇదిగోనైనా పాటలో మీరు అవును తండ్రి, పాటలో పాడినట్లుగా తండ్రి నీ పాదాలు తడపకుండా మా పయనం సాగకూడదయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలం తండ్రి అపవాది ఎప్పుడు మమ్మల్ని పడగొట్టాలని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభా. మరి లోకంలో ఉంటున్నప్పుడు లోకాన్ని జయించాలంటే తండ్రి నీ పాదాలు పట్టుకోవాలి నీ పాదాలు తడపాలి. ఆనాడు మరియా తండ్రి ఏ విధంగా నీ పాదాలు పట్టుకొని తండ్రి కన్నీళ్లతో నీ పాదాలను తడిపిందో అలాగా మాకు కూడా శ్రేష్టమైనది ఎంచుకునేటటువంటి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనేక మంది స్త్రీలను మీరు వాడుకుంటున్నారు తండ్రి ప్రార్థనలో నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థనను విన్నవాడవు, ఉన్నవాడవు, అనువాడవు ఎన్నో తండ్రి. మరి విని వాటిని ఆలకించే దేవుడవు, ఉత్తరం ఇచ్చే దేవుడవు, జవాబునిచ్చే దేవుడవుని మేము కలిగి ఉన్నాం ప్రభా. అందరి బట్టి నీకు వందనాలు. విశ్వాసంతో ప్రార్థించిన మా ప్రార్థనని ఆలకించే దేవుడు ఎన్నో అని నమ్ముచున్నాం ప్రభా. ఇదిగో దేవా ఏమిటికి పనికి రాని దానని తండ్రి అర్హత లేని దానను, యోగ్యత లేని దానను, ఎన్నిక లేని దానని తండ్రి నన్ను నీవే బలపరుస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలయ్యా. మరి నీ సిలువ చాటును మరుగుపరచు ప్రభా. నాకు తండ్రి నాకు ఏమి తెలియదు ప్రభా బైబిల్ గ్రంథంలో. మరి నీవే నన్ను తండ్రి బలపరుస్తూ రమ్మని నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపమని నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలో కూర్చొని తండ్రి నేను తగ్గించుకుంటూ అడుగుతున్నాను నీవు మాత్రమే మాట్లాడు ప్రభా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచునైనా. నీవు మాత్రం మాట్లాడితే నాకు శ్రేష్టమైన వాక్యాన్ని అందిస్తావు ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరు అనేక మంది పెద్దలు ఉన్నారు ప్రభా. వారి మధ్యలోనే నిలబడుతున్న జ్ఞానం లేని దానం తండ్రి నీవే జ్ఞానంతో నింపు, పరిశుద్ధాత్మ శక్తితో నింపు,
అవునైనా ఆంటీ నన్ను పరిచయం చేసినట్లు విధంగా నేను అంత అర్హత కూడా లేనిదాన్ని తండ్రి. నైనా ఎన్నిక లేని దాన్ని నన్ను బలపరిచిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అయ్యా. నైనా మరి నేను ఇప్పుడు మాట్లాడుతుండగా నీవు మాట్లాడు ప్రభా. నీవు మాట్లాడితే మాకు క్షేమం, దిద్దుబాటు, హెచ్చరిక తండ్రి. నీవు మాతో మా అందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, మా జీవితాలు మేము ఏది దిద్దుకోవాలని మేము ఆశపడుతున్నావు తండ్రి. తండ్రి నైనా ఆ వాక్యంతో మీరు మాట్లాడండి. మరి నేను తీసిన వాక్యాన్ని తండ్రి నైనా మీరే మాట్లాడుతూ బలపరుస్తూ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపమని, నేను నా వాక్కును మీ వాక్కుగా మార్చుకుంటూ రమ్మని, బలమైన తండ్రి నేను కార్యం ఇక్కడ జరిగించమని మా ప్రభును రక్షకును అతి త్వరలో రానయ్యను అతి పరిశుద్ధులను యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఓకేనండి. మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు ఇక్కడ మనం చూస్తే ఎవరి ప్రార్థన కనిపిస్తోంది? ఎబ్బేజు గారి ప్రార్థన కనిపిస్తోంది. ఎబ్బేజుని వాళ్ళ తల్లి మనకు పరిచయం చేస్తోంది. ఏమని అంటే 9వ వచనంలో ఎబ్బేజు అంటే 1 అని ఉంది పైన, కింద వేదన, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. వేదన అనే పేరు పెట్టుకున్నారేంది అని మనం ఆలోచిస్తే అక్కడ వాళ్ళ తల్లి నేను వేదన పడి కన్నాను కాబట్టి ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. వేదన అనే పేరు నేను పెట్టాను. బహుశా ఆ తల్లి వేదనతో ప్రసవ వేదన పడి కన్నానని చెప్తోంది కదా ఇక్కడ. ప్రసవ వేదన పడి కనిందో మరి ఏమన్నా అతను పుట్టేటప్పుడు పరిస్థితులు బాగలేవో, కరువు పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగలేవో, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, అతడు పుట్టినప్పుడు అక్కడ కష్టంగా లేదా దీన స్థితిలో వాళ్ళ కుటుంబం ఉందేమో, ఎంత వేదన పడి ఇతని కంటిని అంటోందంటే ప్రసవ వేదన పడి కన్నిందు కదా. మరి అందుకు ఎవరైనా కానీ ఈ లోకంలో మనం ఇలా అప్పుడు కాలంలో ఒక పేరు పెట్టారు అంటే అక్కడ ఆ కాలంలో ఖచ్చితంగా వారి యొక్క పుట్టిన పరిస్థితులను బట్టి, వృత్తాంశాన్ని బట్టి వాళ్ళు పేరు పెట్టడము, లేదా వారు ఎదిగిన రీతిని బట్టి, లేదా అలాగ ఉండేవి కదండి పేర్లు. మరి ఇప్పుడైతే గిన మనం చాలా చక్కగా అందరం మంచి మంచి పేర్లను పెట్టుకుంటాం కదా. మరి ఆమె ఎందుకు అలా వేదన, ఎవరైనా పిలుచుకుంటారా వేదన అని తన పిల్లల్ని? ఎంత ఇట్లాంటి వారైనా కానీ మనం ఈ కాలంలో అయితే ఒకవేళ దరిద్రుడాను అలా ఎవరైనా పిలుచుకుంటారా? పిలుచుకోరు కదా. ఎంత కష్టం కలిగించినా అలాంటి పేరు పెట్టుకోవాలని ఎవరు ఇష్టపడరు. మరి ఆమె అలాంటి పేరు పెట్టుకున్నప్పుడు మరి ఆ పిల్లవాడు పెద్ద అయినాక తన తల్లిని ప్రశ్నించాడో లేదో మనకు తెలియదు కదా. మరి ఆ బిడ్డ కూడా బాధపడినచ్చు, ఎందుకమ్మా నాకు ఈ పేరు పెట్టినావు, ఎబ్బేజు అనే పేరు పెట్టినావు, వేదన అనే పేరు పెట్టావు కదా. అంతకుముందు తనకు సహోదరులు కూడా ఉన్నారు కదా. వారు కూడా ఒకరొకరు ఇలాగ పిలుస్తూ ఉంటే అతను ఎంత బాధపడిండొచ్చు కదా. మనమైతే ఇప్పుడు కాలము ఎంత మంచిగా పిలుచుకుంటామో, వాళ్ళు మనకు లక్ దయచేస్తున్నా లేకున్నప్పటికీ మన పిల్లల్ని లక్కీ, హనీ, స్మైలీ కదా, చక్కని పేర్లు, స్వీటీ కదా, ఇలాగ పెట్టుకొని మనం మన పిల్లల్ని మురిసిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆమె ఎందుకు అలాగే ఎబ్బేజు, వేదన అనే పేరు పెట్టుకుంది అనేది మనం చూసినట్లయితే ఆమె ఎంతగా బాధపడిందో ఆ పరిస్థితులను బట్టి ఆ విధంగా పెట్టుకుంది. మరి ఆ పేరు పెట్టిన తర్వాత అతను మరణించేందుకు ఆ పేరుతోనే బ్రతకాలి కదా. మరి ఎబ్బేజు కూడా చాలా బాధపడి ఉండొచ్చు. ఎందుకు మా అమ్మ ఇలాగా నాకు పేరు పెట్టింది అని అనుకున్నాడు లేదా, కానీ అట్లాగే ఉండిపోవాలనుకోలేదు. తన పేరును మార్చగల ఇశ్రాయేలు దేవుడిని మొరపెడితే నా పేరును మారుస్తాడని అనుకున్నాడు కదా. ఇక్కడ తను 10వ వచనంలో చూస్తే ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి కదా, ఇశ్రాయేలుల దేవునికి నేను మొరపెడితే, నేను ప్రార్థనలో స్థిరంగా ఉంటే నా పేరు మార్చబడుతుంది, నా పేరు మార్చే దేవుడై ఉన్నాడు, నా స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. నా తల్లిదండ్రులకు, ఇక్కడ పైన వచనం 9వ వచనంలో చూస్తే అతడు తన సహోదరులకందరికంటే ఘనము పొందిన వాడై ఉన్నాడంట. చూడండి, మరి వాళ్ళ పిల్లలకంత పెద్ద సహోదరులందరికీ ఎటువంటి పేరు పెట్టిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ 2 వచనాల్లోనే మనం చూస్తే ఎబ్బేజుకు మాత్రం ఇలాంటి పేరు పెట్టింది. కానీ ఆ సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉన్నాడు అని 9వ వచనంలోనే మనకు దేవుడు ఇక్కడ రాయించున్నాడు, పరిశుద్ధాత్ముడు కదా. కాబట్టి మనం చూస్తే మనం ఆ ఎబ్బేజు యొక్క స్థితిని మార్చగల దేవుడు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుల దేవుడు, యెహోవా దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మన పరిస్థితులను మార్చే దేవుడు, మన స్థితిగతులను మార్చే దేవుడు అని మొరపెట్టడం అంటే ప్రతిసారి అడుగుతూనే ఉండడం. ప్రార్థించడం వేరు, మొరపెట్టడం వేరు కదా. మొర అంటే ఎప్పుడు, ప్రతి రోజు, ప్రతి క్షణము కదా, ఆయన తన మనస్సులో ఆ మాటను అనుకుంటూనే ఉంటాడు. నాది వేదన అని నా తల్లి నాకు పేరు పెట్టింది, కానీ ఈమెనే నన్ను ఘనముగా హెచ్చించేటట్లుగా నువ్వు నాకు సహాయం దయచే ప్రభా. నా స్థితిని మార్చే దేవుడవు నీవే, నా యొక్క ప్రార్థన ఆలకించువాడవు నీవే, నా పరిస్థితులను మార్చగల దేవుడవు నీవే. తన సహోదరులందరూ కంటే ఘనమైన వాడిగా దేవుడు చేశాడు అంటే ఆ సహోదరులందరూ తృణీకరించారు
తృణీకరించారేమో ఇతన్ని ఏమన్నా కదా, ఎలాగ తృణీకరిస్తున్నారు, నువ్వు పుట్టినప్పటి నుంచి మాకు స్థితులు బాగలేవు, నువ్వు పుట్టినప్పటి నుంచి మా జీవితంలో చాలా వేదన ఉంది, నువ్వు పుట్టినప్పటి నుంచి పరిస్థితులని చక్కగా లేవని లోకం అవమానించిందేమో, అన్నదమ్ములు అవమానించాడేమో, కానీ దేవుడు అవమానించాడు. ఈ లోకం అవమానిస్తే, ఈ లోకం నిన్ను తృణీకరిస్తే, ఆ రోజు నుండి దేవుడిని నువ్వు పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు, నిన్ను ఘనపరిచే దేవుడై ఉన్నాడు కదా. నీవు ఆయన పాదాలను మాత్రం పట్టుకోవాలి, మొర పెడుతూ ఉండాలి, ఎప్పుడు మొర పెడుతూనే ఉండాలి కదా. దేవునితో స్థిరంగా ఉన్నాడు, దేవునితో స్థిరంగా నడిచిన వాడే ఉన్నాడు కాబట్టి అతడు ఘనము పొందినవాడగా మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు గురించి అనేక మంది సహోదరులు, అనేక మంది సహోదరులు దీన్ని పంచుకుంటూ ఉండగా నేను విన్నాను కదా. మరి ఇటువంటి ప్రార్థన ఉంటున్నప్పుడు ఎబ్బేజు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే అతడు ఎంత స్థిరంగా ప్రార్థించాడో, ఎంత స్థిరంగా నిలకడగా దేవునిలో ఉండి దేవుని ప్రార్థిస్తూ అడుగుతూ గోజాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనని తృణీకరించే దేవుడు కాదు. ఈ లోకం నన్ను తృణీకరిస్తుంది, ప్రభువా నా స్థితులు నువ్వు మార్చు అని అడిగిన వాడిగా మనం ఎబ్బేజుని చూస్తున్నాం కదా. ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో కూడా ఉండాలి. ఈ లోకం ఎప్పుడు నిన్ను తృణీకరిస్తుందో అప్పుడు నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ లోకమే నిన్ను ఘనంగా ఎంచుతుంది, ఆ లోకంలోనే నీకు పేరు ఇస్తుంది కదా. అటువంటి దేవుని మనం కలిగి ఉండాలి. కానీ అనేక మంది ఈ లోకంలో అనేక మంది యవనస్తుల్ని అప్పుడే పట్టుకుంటుంది అపవాది కదా. చూడు, నీకు ఈ లోకం నీకు ఏం పేరు పెట్టిందో కదా. నువ్వు ఇంకా ప్రార్థిస్తున్నా, ఎబ్బేజు చిన్నప్పుడు ప్రార్థించగానే, ఒకసారి ప్రార్థించగానే అయిపోలేదు కదా, మొర పెడుతూనే ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయుల దేవుడు నిజమైన దేవుడు, నా స్థితులు మారుస్తాడు, నా పేరును మారుస్తాడు. బహుశా అతను విన్నాడేమో, యాకోబు యొక్క పేరును మార్చిన దేవుడు నా పేరును మారుస్తాడు. యాకోబు అనగా మోసగాడు, మనకు తెలిసింది కదండి. ఆదికాండము మనం చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం, 25వ వచనంలో, యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతడు గెలవకుండుట చూచి తొడగూటిన అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడవలసి ఉంది. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదటి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అనెను కదా. మన పేర్లను మార్చే దేవుడై ఉన్నాడు కదా. మరి మనం చూసినట్లయితే యాకోబు ఏమి ఆశీర్వాదం కోసం అడుగుతున్నాడు కదా. అప్పటికే మనకు 32వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే 200 మేకలు, 25 మేకపోతులు, 200 గొర్రెలు, ఇలా చాలా ఉన్నాయి. చాలా ఆస్తిని సంపాదించుకొని తను చాలా లాబాను దగ్గర 20 ఏళ్ళు చేసి తండ్రి అక్కడి నుంచి బయలుదేరి భార్య, పిల్లలను, దాసులను అన్నిటిని తీసుకొని ఎక్కడికి వస్తున్నాడు? ఏశావు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? తను సమాధాన పడాలని. అవును, నేను మోసం చేసి అన్న నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొని నేను వెళ్ళిపోయాను, పారిపోయాను, కానీ నా సహోదరుని, నా రక్త సంబంధిని నేను కలుసుకోవాలి అని ఎంతో ఆశతో వస్తున్నాడు. వెళ్ళాలంటే భయంగా ఉంది, వెళ్ళాలంటే అతని యొక్క పరిస్థితిని బట్టి అతడు భయపడుతూ ఉన్నాడు. నా అన్న ఏమంటాడు కదా, నా అన్న ఏమంటాడు, కాబట్టి నేను ఇలా ఒంటరిగా ఈ లోకంలో ఇలా వెళ్ళకూడదు, నేను ప్రభు సహాయం కోసం అడగాలి అని ఇక్కడ ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు కదా. అడుగుతూ ఉన్నాడు, గోజాడుతున్నాడు. రాత్రి పూట నుంచి కదా ఉదయం వరకు ఆ యొక్క దేవదూతతో పోరాడుతూ ఉన్నవాడిగా ఉన్నాడు కదా. అటువంటి యాకోబు యొక్క జీవితం మనం చూడవచ్చు. అలాగ పోరాడటం వల్ల ఆ యొక్క దేవుడు ఏమని మార్చాడు? యాకోబు యొక్క పేరుని ఏమని మార్చాడు? దేవునితో పోరాడువాడు అంటే ఇశ్రాయేలు జనాంగానికి పేరు అన్నట్లుగా అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టేశాడు. ఒకప్పుడు ఏం పరిస్థితి? అతని పేరు మోసగాడు కదా. మనం చూసినట్లయితే ఇదే ఆదికాండంలోనే ఉంది కదా, 25వ అధ్యాయంలో ఉంది కదండి. మోసగాడు యాకోబు అన్నని మోసం చేసి వచ్చినట్లుగా ఏశావు మెడం పెట్టుకొని వచ్చాడు కదండి. అలా వచ్చాడని మోసగాడుగా యాకోబు అని పేరు పెట్టారు. కానీ యాకోబు తన పేరుని మార్చుకోవాలనుకున్నాడు, తన స్థితిని మార్చుకోవాలనుకున్నాడు కదా. ఈ లోకం ఇచ్చిన మోసగాడు అనే పేరుని నేను మార్చుకోవాలి, నా యొక్క పేరుని మార్చుకోవాలనుకున్నాడేమో కదా. దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక దేశంగా కదా, ఒక జనాంగంగా అతని పేరుని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ,
మన యొక్క స్థితిని, దీనస్థితిని, మన యొక్క పరిస్థితులను దేవుడు మార్చే దేవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రార్థనలో స్థిరంగా ఉండడం వల్ల. ప్రార్థనలో నువ్వు పెనుగులాడాలి. ఇప్పుడే పాటలో విన్నాం కదని, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవట అసాధ్యము. ఈ మనుషులతో ఇక్కడ నువ్వు ఎదురుగా మాట్లాడితే పడిపోతావేమో, వారు నిన్ను దూషిస్తున్నప్పుడు ప్రతి దూషణ చేస్తే నీకు నష్టమే వస్తుంది కదా, లాభం రాదేమో. కానీ దేవునితో పోరాడు. దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, నా స్థితి ఇలా ఉంది, నేను ఇలాగే ఉండిపోవాలని అనుకోవడం లేదు నైనా, నా స్థితిని మార్చు. ఈ లోకం ఇచ్చే వారి కాదు కానా, నీవు నన్ను ఆశీర్వదించు. ఈ లోకపరమైన ఆశీర్వాదాలు కాదు, ఇంటికి ఇల్లు, భూమికి భూమి, కారుకి ఇంకొక కారు కాదు, గాని ప్రభువా నీ రక్షణపరమైన ఆశీర్వాదం నాకు దయచేయి. ఆత్మీయంగా ఎదగడానికి నాకు సహాయం దయచేయి. ఆత్మీయ స్థితిలోనికి నేను వెళ్ళడానికి సహాయం దయచేయి నైనా. నువ్వు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు కూడా తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు కదండి యేసయ్య. అవమానాలు పొందిన వాడిగా ఉన్నాడు. అందరూ ఇతను మరియ కుమారుడు కాదా అని హేళన చేసిన వారిగా ఉన్నాడు. ఇతడు ఏమిటి అద్భుతాలు చేసేది, నీవా చెప్పేది అన్నట్లుగా మాట్లాడిన ఆ ప్రజల ముందరే కదా అలాగ తృణీకరించబడిన వాడిగా మన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అలాగా మనల్ని కూడా ఈ లోకం ద్వేషిస్తుంది. మనము ఈ లోకంలో మనల్ని కూడా ద్వేషించేవారుగా ఉంటున్నారు. కాబట్టి మనం అయితే మాత్రం దేవునిలో స్థిరంగా ఉండాలి, దేవునిలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మరి ప్రార్థన ఒకటే ఉంటే సరిపోతుందా అంటే కాదు కదా. ప్రార్థన, వాక్యం రెండు. నిన్ననే సిస్టర్ చెప్పారు, చాలా చక్కగా మాటలు కదండి నీలిమా రాజేష్ అక్క. ఎలా చెప్పారు? ప్రార్థన, వాక్యం రెండు కళ్ళ లాంటివి. అవునండి. మనం ప్రార్థన చేసి వాక్యానికి దూరంగా ఉంటే నీకు ఏమి వాగ్దానాలు ఉన్నాయో తెలియదు. ఏ వాగ్దానాన్ని దేవునితో నీవు అడిగితే పొందగలవు అని అన్నాడో నీకు తెలియదు. దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియదు కదా. నువ్వు ఎలా ప్రార్థించగలవు? కేవలం ఈ భూ సంబంధమైన వాటి కోసమే ప్రార్థించగలవు. చేసిన ప్రార్థనే చేయగలవు. ఆయన మహిమపరిచే ప్రార్థనలు నువ్వు చేయలేవు కదా. అదే వాక్యం అంతా చదివి నువ్వు ప్రార్థన లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే అది కూడా వ్యర్థమే. ఎంత వాక్యం తెలిసినా దేవుని పాదాల దగ్గరికి రావాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు తడపాలి. అయ్యా నీవు ఈ వాక్యంలో, బైబిల్ గ్రంథంలో వారిని ఇలాగా ఆశీర్వదించావు కదా ప్రభువా, వారి పేరును మార్చావు కదా నాయన, వారు నీళ్ళు నిలకడగా ఉన్నప్పుడు నువ్వు అద్భుతాలు చేసావు కదా ప్రభువా, నా స్థితిని కూడా నీవు మార్చే దేవుడు అయినావు, నా స్థితిగతులను కూడా నీవు మార్చే దేవుడు అయినావు, నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నాను. వాగ్దానాలను పట్టుకొని అడిగే వారంగా మనము ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాం. మన దేవుడు అటువంటి దేవుడు ఉన్నాడు. మరి ఎబ్బేజు కూడా మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 1వ అధ్యాయము 4వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే ఎబ్బేజు కూడా స్థిరంగా ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ అతను ఏమనుకున్నంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి, నీవు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడవు, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నిన్ను ప్రార్థిస్తే జవాబు రాదు అనే దానికి లేదు. నీవు ఆశీర్వదించే దేవుడే ఉన్నావు, నిశ్చయంగా నీవు ఆశీర్వదిస్తావు. నీ బిడ్డలు నీ దగ్గర మొరపెట్టినప్పుడు నీవు ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడే అన్నాడు. బహుశా తను విన్నాడు, యాకోబు నేను ఆశీర్వదించిన దేవుడు, నిశ్చయంగా ఆశీర్వదించిన దేవుడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించితే గానీ నేను వదలనని యాకోబు చేసిన ప్రార్థన విన్న ఎబ్బేజు, నా జీవితంలో కూడా నేను ఈ విధంగా ప్రార్థించాలి, నేను అడగాలి, నా యొక్క స్థితిని, నా యొక్క పేరును బట్టి నేను ఇలా కుంగిపోయేవారిగా ఉండకూడదు, కానీ నా స్థితిని మార్చగలి. ఆనాడు యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చిన నా దేవుడు నా పేరును కూడా మారుస్తాడు. నా పేరుని గురించి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయడమే అధిక ఘనత వహించినట్లు కదండి. అఘనమైన వాడిగా మనం ఇంతమంది ధ్యానిస్తున్నాం, ఎబ్బేజు ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటేనే అతడు అక్కడ ఘనము పొందిన వాడిగా, అతడు ఆశీర్వదించబడిన వాడిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. మరి ఈ ఆశీర్వాదం ఎబ్బేజు జీవితంలో ఎలా వచ్చింది అని అంటే, అతడు కూడా ఏ విధంగా ఉన్నాడు దేవునిలో అన్నప్పుడు, అతడు ఆత్మీయంగా తను నిలకడగా ఉన్నాడు, ఆత్మీయ ఫలాలు తనలో కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. మరి ఆత్మీయ ఫలాలు అంటే మనకు తెలుసు, గల్తీ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉంది కదండి. మనకు ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా. మరి ఆత్మ ఫలాల్లో అతను ఎదుగుతున్న వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆత్మ ఫలాలు అంటే ఏమేమి ఉన్నాయి? ప్రేమ, సంతోషం, దయాళుత్వం, దీర్ఘశాంతం కదా, మంచితనం, ఆశ నిగ్రహం, ఇవన్నిటిని, విశ్వాసం, వీటన్నిటిని తను తన జీవితంలో స్థిరంగా పెట్టుకున్నాడు కదా. వాటన్నిటిని పెట్టుకొని స్థిరంగా దేవుణ్ణి అడిగాడు కాబట్టి అతని ప్రార్థన దేవుడు మనమంతటిని
మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన దేవుడుగా ఉన్నాడు కదా. మనము మన మన యొక్క దేవునికి మన యొక్క స్థితిలను మనం ఏమి ఇవ్వగలమో మనం మన దేవునికి ఇవ్వాలి. అప్పుడు మన దేవుని నుంచి మనము పొందుకోగలం ఆశీర్వాదాలు కదా. ఏమి ఇవ్వకోకుండా, నీ సమయాన్ని ఇవ్వకోకుండా, నీ శక్తిని ఇవ్వకుండా నీవు ఈ లోకంలో ఇతరుల వలె జీవిస్తూ ప్రార్థిస్తే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు. కానీ నీవు దేవుడు ఎటువంటి వాడే ఉన్నాడో, దేవుడు మనల్ని ఈ లోకంలో ఏ విధంగా ఉంటామంటున్నాడో ఆత్మ ఫలాలు మనలో ఫలింపజేయాలి కదండి. మరి సహోదరులు అతన్ని హేళన చేస్తుండొచ్చేమో కదా. మరి అటువంటి వాడిగా ఉన్నప్పటికీ ఎబ్బేజు తన జీవితంలో వాళ్ళు తన అన్నదమ్ములు ఏమన్నా గానీ ఏ విధంగా ఉన్నాడు, దీర్ఘశాంతంతో వాటిని ఓర్చుకున్న వాడిగా ఉన్నాడు. ఇతరులపై దయ చూపించిన వాడిగా ఉన్నాడు. అతన్ని ఎవరు అంతగా దయ చూపించకపోయినప్పటికీ అతడు దయాలుత్వం కలిగిన మంచితనాన్ని తనలో పెట్టుకున్నాడు. అంతేకాకుండా విశ్వాసాన్ని ముఖ్యంగా అతడు నిలకడగా ఉన్నాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు దేవునికి నేను మొరపెడితే ఆయన నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని ఎదురు చూచిన వాడిగా మనం ఎబ్బేజుని చూసుకోవచ్చు. ఎబ్బేజు ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏమిటంటే, నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి కదా. అతడు మొట్టమొదటి అడిగిండేది, నన్ను నిక్షేమంగా ఆశీర్వదించు ప్రభువా, యాకోబును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా దీవించు. ఆత్మీయంగా నాలో ఆత్మీయ ఫలాలు, అవును, కోపం, ఇవన్నిటిని, అసూయ, ద్వేషం, పగ, వీటన్నిటిని నాలోంచి తీసివేయి ప్రభువా. వారు ప్రవర్తిస్తున్నట్లుగా నేను ప్రవర్తించకూడదు. వారు నన్ను ఏమన్నా కానీ నేను దీర్ఘశాంతంతో ఓర్చుకునేవాడుగా ఉండడానికి నీవు నాకు సహాయం దయచేయి. నాలో ఆత్మ ఫలాలు ఫలింపజేయి. ఇదిగో ప్రేమను ఇవ్వు, ప్రేమించడానికి నేను ప్రయాసపడడానికి నాకు సహాయం. పౌలు గారు చెప్పిన ప్రేమించడం ప్రయాసపడండి అన్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అంటున్నాడు. అవును, ఇతరులు మనం ద్వేషిస్తున్నకి మనం ప్రేమ కలిగి ఉండటం పడిన వాడుగా ఎబ్బేజు మనం చూస్తున్నాం కదా. అందుకే అతని ప్రార్థన దేవుడు విన్నాడు. ఆత్మీయ ఫలాలు మనం ఫలించుకోవాలి. అటువంటి ఫలాల కోసం దేవుని మనము, నైనా అటువంటి ఫలాలు నాకు ఇవ్వు, అటువంటి ఫలాలలో రక్షణపరమైన ఆశీర్వాదాలు నాకు దయచేయి ప్రభువా, నీలో నేను నిలబడే కృప నాకు దయచేయి ప్రభువా అని అడిగే వారంగా ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో కూడా కదా, యోసేపును కూడా అన్నదమ్ములందరూ తృణీకరించారు, హేళన చేశారు, అవమానించారు. మరి యోసేపును దేవుడు విడిచిపెట్టాడండి? లేదు. తను ఎంతో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలలో తను ఎంత చక్కగా ఉన్నాడంటే, చిన్ననాటి నుంచి అన్నలు ద్వేషిస్తున్న వారిని ప్రేమిస్తున్నాడు, చివరి వరకు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. అంతేకాకుండా దీర్ఘశాంతంతో ఉన్నాడు. తనకి ఎన్ని ఆ యొక్క ఖైదులో ఉన్నప్పుడు ఎన్ని పరిస్థితులు కదా, అన్ని పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు, దీర్ఘశాంతంతో. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా స్థితిని ఎప్పటికైనా మారుస్తాడు. అవునండి, ప్రార్థనలో మనం ఇది విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజు అడిగినాము, నెలలు అడిగినాము, 3 నెలలు అడిగినాము, 6 నెలల నుంచి నేను ఇది అడుగుతున్నాను, నాకు జరగడం లేదే అని మనము పడిపోయే వారంగా, విశ్వాసంలో పడిపోయే వారంగా ఉండకూడదు కదా. ఇటువంటి వారిని మనం జ్ఞాపకం చూసుకోవాలి. యోసేపు 25 సంవత్సరాలు ఎదురు చూశాడంట కదా తన జీవితం మారడానికి. ఎంతగా ఎదురు చూశాడు, ఎంత పరిస్థితి, ఎంతగా ఓపికగా ఎదురు చూశాడు కదండి. మరి తన యొక్క జీవితంలో అతను ఆశీర్వాదం కోసం ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. అతడు నిక్షేమంగా నీవు నన్ను ఆశీర్వదిస్తావు ప్రభువా అని ఎదురు చూస్తూ మొరపెడుతూ ఉన్నటువంటి యోసేపుగా మనము జ్ఞాపకం చేసుకోవటం. ముఖ్యంగా పోతిఫరు భార్య తనని ప్రేరేపించినప్పుడు, పాపానికి ప్రేరేపించినప్పుడు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. అంతటి ఆ యొక్క పోతిఫరు ఇంట్లో అంతటినీ కలిగి, అంతటి మీద అతనికి ఆధిపత్యం ఇచ్చినప్పుడు అతడు హెచ్చించుకోలేదు, తనని తాను గర్వపడి ఇదంతయు నాదే కదా అని హెచ్చించుకోలేదు. ఎక్కడ గర్వాన్ని చూపిన వాడిగా లేడు కదా యోసేపు. అవునండి, ఎంతైనా మనకు నేర్చుకోవచ్చు. యోసేపు యొక్క జీవిత ధ్యానిస్తూ ఉంటే ఎన్ని పాఠాలైనా మనకు నేర్పిస్తూనే ఉంటాడు కదండి. కాబట్టి యోసేపు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతంతో దేవుడు నా ఎడల కార్యం చేస్తాడని కలిగి ఉన్నాడు, అన్నదమ్ములు మోసం చేసినప్పటికీ ప్రేమిస్తూ ఉన్నాడు కదా. ఇటువంటి ఆత్మ ఫలాలు గలతీయులు రాసిన పత్రికలో 5:22 ఉన్నటువంటి ఆత్మ ఫలాలన్నింటినీ వీళ్ళు ఎదుగుతూ ఉన్నవారిగా ఉన్నారు. ఎబ్బేజు కూడా ఆత్మ ఫలాల్లో ఎదుగుతూ దేవునితో నిలకడగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే అతడు తన జీవితాల్లో నిక్షయాన్ని, ఆశీర్వాదాన్ని పొందినవాడిగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నీవు నన్ను నిక్షయంగా ఆశీర్వదించి అన్నప్పుడు ఈ యాకోబు, యోసేపు జీవితాల్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి రెండవ అంశంగా అక్కడే ఉంది. ఇతను 4 అంశాలను మనం 4 భాగాలుగా చేసుకుంటున్నాను. మొదటి భాగం నీవు నన్ను నిక్షయంగా ఆశీర్వదించి అనే భాగం. మరి రెండవ భాగం ఏదంటే, నీ ఏ కీడు నా దరికి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ. మరి మన దేవుని యొక్క హస్తం ఎటువంటి హస్తం? బలమైన హస్తం, మహిమ గల హస్తం. మరి యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 12వ వచనంలో 12-13 వచనాలు చదువుతున్నాను.
తనలో తన పరిశుద్ధతను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమ కల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానంలో గుర్రం పడిన రీతిగా వారు పడకుండా అగాధ జలముల్లో నడిపించిన వాడేడి అనుకోండి కదండి. మనకు తెలిసిందే, మోషే ఎదురుగా ఉండి దేవుడు ఈ మహిమ గల హస్తంతో ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విభజించిన దేవుడు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, వారి ముందర నీళ్లను విభజించిన వాడు ఎవరు? ఆ దేవుడే, ఆ ఇశ్రాయేల్ దేవుడే, ఆ యెహోవా దేవుడే కదండి. ఆ ఎర్ర సముద్రాన్ని ఎక్కడైనా ఇంకిపోజేయగలరా కదా. ఇంతగా దారిని 2 భాగాలుగా విభజించిన వాడిగా మన దేవుడు ఉన్నాడు. అటువంటి హస్తం, ఆయన హస్తం ఎటువంటి హస్తం అంటే మహిమ గల హస్తంగా మనము చూసుకోవచ్చు. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము, యెహోషువ 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఎట్లనగా యెహోవా బాహు బలమైనది భూజనులందరూ తెలుసుకుందరు కదా. నిజమే, ఆయన బాహు ఎటువంటిది? బలమైన బాహు. అతని హస్తం ఎటువంటిది? దేవుని యొక్క హస్తం ఎటువంటిది? మహిమగల హస్తం. మరి ఈ మహిమగల హస్తం, ఇది ఈ దేవుని యొక్క హస్తం మహిమగల హస్తం, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విభజించిన హస్తం, అంతేకాకుండా దేవుని యొక్క హస్తం బలమైన హస్తం అని నమ్మినటువంటి ఈ ఎబ్బేజు దేవుని యొక్క హస్తాన్ని నాకు తోడుగా ఉండనిమ్ము అని అడుగుతున్నాడండి కదా. ఆయన యొక్క హస్తం ఏమి చేయగలదో ఎరిగిన వాడిగా ఉన్నాడు, తెలుసుకున్నవాడిగా ఉన్నాడు. ఆయన హస్తం ఎటువంటిదో తెలుసుకున్నామని. ఆయన హస్తం ఏమి? యెషయా 48:13వ వచనంలో ఉంది, ఆయన నా హస్తం భూమిని సృష్టించాను కదా, భూమిని సృష్టించాను కదా. అంత గొప్ప హస్తాన్ని మనం కలిగి ఉన్నాం. దేవా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదే, చెయ్యి నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నా జీవితంలో నీవు నడిపించు. మనం కూడా అలాగా అడగాలి. మన దేవుని ఆయన యొక్క హస్తం ఎటువంటిదో మనం ఎరిగిన వారమైతే అటువంటి ప్రార్థన చేస్తాం కదా. ఎబ్బేజు తెలుసుకున్న వాడిగా ఉన్నాడు, దేవుని హస్తాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన హస్తం ఎటువంటిదో, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన హస్తం, సూర్య చంద్రులను నిలిపివేయగల హస్తం కదా. ఆయన తన భూమిని తన హస్తంతో తయారు చేశాడనేటటువంటి ఎరిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎబ్బేజు అంత బలంగా ప్రార్థిస్తున్నాడు, అంతగా ఆయన్ని మహిమపరుస్తూ ప్రార్థిస్తున్నాడు. మరి మోషేకి తోడై ఉండి నడిపించిన హస్తం అని ఎరిగిన వాడిగా ఉంటున్నాడు కదా. అటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. అంతేకాకుండా ఆయన సముద్రానికి సరిహద్దులు నిర్ణయించిన దేవుడై ఉన్నాడు. మరి సముద్రం ఎంత ఘోషిస్తుంది కదా, దాన్ని అక్కడి నుంచి బయటికి రాకుండా అక్కడికి ఆ లైన్ కి ఆగిపోయేటట్లుగా చేయగల దేవుడు ఎవరండి? మన దేవుడు కదా. హస్తాంతో ఆయన ఆపివేయగల దేవుడు ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, చూద్దాం ఒకసారి దాన్ని. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అది ప్రబలలేకయు, ఎంత ఘోషించునను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన వాడు కదా. ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు ఇసుకను సరిహద్దుగా ఉంచుడు. ఇసుక ఏమైనా బలంగా గోడగా ఉంటుందా కదా, చాలా నైస్ గా సులువుగా జారిపోతుంది కదా. అటువంటి ఇసుకను నిత్య నిర్ణయం, అది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం, దేవుని యెహోవా దేవుని యొక్క నిర్ణయం. నువ్వు ఎంత ఘోషించినా, ఎంతగా సముద్రం దాటకుండా ఉన్నట్లుగా, దాని తరంగములు ఎంత ఎగిసినా, ఎంత ప్రబలినా అవి ప్రబల లేకుండా, ఆయన ఆజ్ఞ లేనిది అవి ప్రబలలేవు. ఆయన ఎంత ఘోషించినా ఆ యొక్క సరిహద్దును దాటలేకుండా దాన్ని నిత్య నిర్ణయం, నిత్య నిర్ణయం, నా నిర్ణయం మారదు. నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా ఉంచిన దేవుడుగా ఉన్నాడు. ఇసుక బలమైనది కాదు, జారిపోతుంది. కానీ ఆ సముద్రాన్ని ఆపగలిగేటటువంటి శక్తిగా ఎవరు మార్చారు? ఎవరి హస్తం? అవును, అది దేవుని హస్తం, దేవుని యొక్క బలమైన హస్తం, మహిమ గల హస్తంతో ఆయన సముద్రాన్ని దాటకుండా, ఘోషించకుండా అక్కడికి ఆపివేస్తున్నటువంటి ఆయన హస్తాన్ని మనం చూడాలి కదా. అవునండి, నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. కార్యాలు చేయలేదు అని మనం ఒకవేళ గొనుగుతున్నామా, సనుగుతున్నామా? అలా అయితే మనం చాలా చాలా బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఆయన మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, ఇటువంటి దేవుణ్ణి మనం ఎటువంటి గొప్ప కార్యాల కోసం మనం ప్రార్థించాలి కదా. చిన్న వాటి కోసం ప్రార్థించేవారిగా ఉండకూడదు. మరి ఎబ్బేజ్ ఎంత చక్కగా ఒకటే మాట, ఈయన హస్తం ఎటువంటి హస్తం అని అడిగాడు? బలమైన హస్తం, మహిమగల హస్తం, సముద్రానికి నిత్య నిర్ణయం చేత సరిహద్దును చేయగల హస్తం అని ఎరిగిన వాడిగా ఉన్నాడు. మరి అలాగే ఈ ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయంలో ఉంది. మరొక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన తన బలము చేత
భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగముల్లో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. నిన్న రాత్రి చాలా వర్షాన్ని మనం చూసినాం కదండి. ఆయన ధనాగారాలు ఉన్నాయంట. అటువంటి ధనాగారాలు పెట్టుకొని ఉన్న గాలి రావించే దేవుడై ఉన్నాడు కదా. రాత్రి కొంచెం గాలి వచ్చింటేనే మన ఎంతగా భయంకరంగా చెట్లు పడిపోయాయి, ఎక్కడ చూసినా ఎటువంటి భయంకరమైన అల్లకల్లోల పరిస్థితిని మనం చూసాం. మరి ఆయన ఆనాడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేటప్పుడు ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే భూమి అంత భాగంలో ఆయన ఆవిరి ఎక్కజేశాడేమో కదా. భూమి అంత భాగముల నుంచి ఆవిరి వచ్చి ఆ సముద్రపు నీళ్ళని పీల్చేసుకుందేమో, మళ్ళీ లాగేసుకుందేమో, 2 పాయలుగా చేసిన దేవుడుగా ఉన్నాడు కదండి. ఇంత చక్కగా సాక్ష్యంగా దేవుడు మనకి ఎన్నో వాక్యాలు రాసించాడు కదా. మరి ఆ ఎర్ర సముద్రాన్ని ఆవిరి చేయాలంటే, సముద్రపు నీళ్లు ఆవిరి చేయాలంటే మరి దేవుని ఆవిరి ఎంత ఇదిగా ఉంది కదా. ఆయన ధనాగారాల నుంచి గాలి వస్తుందంట. ఆయనకు అటువంటి ధనాగారాలు ఎన్నున్నాయో ఆ ప్రభు దేవునికి కదా, ఆ సర్వాధికారి. ఆయన బలము చేత భూమిని సృష్టించాడు కదా. ఆయన యొక్క బలముతో, ఆయన మహిమగల హస్తంతో, ఆయన బలమైన హస్తంతో ఆయన ఈ భూమిని సృష్టించిన వాడిగా ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయన నోటి ద్వారా కలుగజేసిన వాడిగా దేవుడు ఉన్నాడు కదండి. మరి మనం ఇలా చూసినట్లయితే ఇక్కడ సముద్రానికి సరిహద్దులు నిర్ణయించిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు కదా. అంతేకాదు ధనాగారాల్లో అనేక ధనాగారాలు ఉన్నాయి, వాటి నుంచి గాలిని రప్పించగల దేవుడుగా మన దేవుడిని ఎంతైనా స్తుతించగలరు. మరి ఇవన్నిటినీ ఎబ్బేజు తెలుసుకున్నాడండి, తన జీవితంను తెలుసుకున్నాడు. ఆయన హస్తం ఎటువంటిదో అతడు ఎరిగిన వాడే ఉన్నాడు కాబట్టి చక్కగా ప్రార్థించాడు. ఎంత చక్కని ప్రార్థన కదండి. మనం చూసినట్లయితే ఎంతగా చక్కగా తన దేవుడిని స్తుతిస్తున్నాడు. నీ హస్తం నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి అని అడుగుతున్నాడు కదా. ఇటువంటి హస్తాన్ని మనము తెలుసుకోవాలి. ఇటువంటి హస్తం, అవును ఆయన హస్తం నాకు తోడుగా ఉంటే నేను నా జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందగలను, అనేక స్థితిగతులను మార్చగల దేవుడు. ఆయన భూమిని సృష్టించిన దేవుడు, సముద్రానికి ఇసుకను నిత్య నిర్ణయం చేత సరిహద్దుగా ఉంచగల దేవుడు కదా. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయన హస్తాన్ని కలిగిన దేవుడు, సూర్యచంద్రులను ఆపగల శక్తి గల దేవుడు నా దేవుడు అని ఎరిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎబ్బేజు తన ప్రార్థనలో ఆయన యొక్క మహిమగల హస్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ నీ హస్తం నాకు తోడుగా దయచేయి ప్రభా అని చిన్న ప్రార్థనే ఎన్నో అంశాలు మనకు తెలియజేస్తున్నాయండి. ఎన్నో అంశాలు మనకు తెలియజేస్తున్నాయి. విస్తారమైన ప్రార్థన లేదు, కేవలం 4 మాటలు మాత్రం మనకి ఇక్కడ వినబడుతున్నాయి. నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన నిక్షేమంగా ఆశీర్వదించే దేవుడు అన్నాడు. యాకోబును యోసేపును నిక్షేమంగా ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని కూడా నిక్షేమంగా ఆశీర్వదిస్తాడు. మొరపెడుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో విశ్వాసంతో మొరపెడుతూ ఉంటే ఆయన మొరపెట్టు వారికి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మొరపెట్టు వారికి ఆయన తన సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడని తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. మరి రెండవదిగా మన అంశం చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా కదా. ఆయన చెయ్యి ఎటువంటి చెయ్యి అంటే విడిచిపెట్టే చెయ్యి కాదు. ఆయన ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టవచ్చు, ఈ లోకమంతా నిన్ను వదిలివేయచ్చు. నీ స్థితి బాగున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి, నీ స్థితి బాగలేనప్పుడు ఈ లోకం అందరితో పాటు నిన్ను దూషిస్తూ ఉండొచ్చు, అవమానిస్తుండొచ్చు. కానీ ఆయన హస్తం అలా విడిచిపెట్టే హస్తం కాదు. పాపులమైన మన కోసం ఆయన ఆ యొక్క పరలోక వైభోగాన్ని విడిచిపెట్టి మన ప్రభు మన కోసం వచ్చాడు. మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన యెహోవా దేవుని యొక్క బలమైన హస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఇదిగో అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. అంతగా అటువంటి బలమైన హస్తము కదా, అటువంటి బలమైన హస్తము, స్వస్థపరిచిన హస్తం, ఆయన కుమారుడు అనేక మంది స్వస్థపరిచిన హస్తము. మరి ఆ హస్తానికి మనం ఏం చేశామండి? మేకులు వేశాం కదా, ఆయన్ని అవమానించాము కదా, ఇంతగానో కదా అవమానించి ఆయన నిందలు పెట్టిన వారిగా ఉన్నాం కదా. అయినప్పటికీ ఆయన నీ అరచేతిలో నేను చిక్కుకుని ఉన్నాను, నీవంటే నాకు ఎంతో ప్రియము, నీవు నన్ను మొరపెడితే నీ ప్రార్థన ఆలకిస్తాను, నీకు నా చెయ్యిని ఎప్పుడూ తోడుగా ఉంచుతాను అని మన ప్రభువు చెప్తున్నాడు. అలాగ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషేకి తోడై ఉన్న హస్తము ఎబ్బేజు కూడా తోడుగా ఉంటుందని నమ్మాడు. అందుకే ప్రార్థనలో అడిగిన వాడిగా మనం చూస్తాం. మరి 3వ అంశంగా మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలోనే ఉంది. నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి అని ఒక మాట మాట్లాడుకున్నాం. అలాగే నీ చెయ్యి నాకు తోడుగా అనేది మనం 2వ వాక్యంగా చూసుకున్నాం.
మరి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అనేది మూడవ అంశంగా చేసుకుందాం కదా. మరి ఏ కీడు నా దరికి రాకుండా మనం ఈ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి కదండి. ఇప్పుడైతే ఖచ్చితంగా మనము ప్రార్థించేటువంటి ముఖ్యమైన అంశంగా మనం చూసుకోవాలి కదా. అపవాది ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మనకు ఎటువంటి కీడులు దయచేయాలా అని చూస్తూ ఉంటుంది కదండి. అది ఇంట్లో ఉన్నప్పటికీ, ఇంట్లో ఉన్న వారికి ఏ ప్రమాదము లేదని చెప్పేకుంటుందా, కీడు రాదనేకుంటుందా? లేదు. అపవాది ఎవరిలోనైనా ప్రవేశిస్తుంది కదా. పిల్లల ద్వారా అయినా మనకు భయం ఉండొచ్చు, ఇంట్లో ఎటువంటి పరిస్థితుల ద్వారా అయినా కానీ వాడు మనల్ని శోధిస్తుండొచ్చు. ఏ పక్క నుంచి ఎటువంటి కీడు వస్తుందో మనం ఊహించడం అసాధ్యం కదండి. అటువంటి ఏ కీడు రాకుండా నాకు చూడు, దయచేసి నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు. ఎందుకంటే అతడు తెలుసుకున్నాడు దేవుడు కీడు రాకుండా తప్పించే దేవుడై ఉన్నాడు అని ఎరిగిన వాడిగా ఎబ్బేజు ఉంటున్నాడు. అందుకే ఆ ప్రార్థనలో స్పష్టంగా అడుగుతున్నాడు, దేవా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు. మనం కూడా ఇటువంటి ప్రార్థన చేయాలి. అవును, ఏ కీడు రాకుండా దయచేసి నన్ను అటువంటి వాటిలోంచి దయచేసి నన్ను తప్పించు, నా ప్రయాణాల్లో తప్పించు, నా యొక్క ఎటువంటి పరిస్థితుల్లో, ఏమైనా కుటుంబ పరిస్థితుల్లో ఎటువంటి వాటిలో ఉన్నప్పటికీ దానిలోంచి నన్ను తప్పించు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభువా అని అడిగే వారంగా మనం ఉండాలని ఎబ్బేసు ప్రార్థన నుంచి మనము నేర్చుకోవాలి. మరి అలాగే చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఉంది కదండి, నీతిమంతి కలుగా ఆపదలు అనేకములు అయినప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు కదా. మనకి ఆపదలు అనేకం వస్తాయి ఈ లోకంలో ఉన్నప్పుడు, మనం అనేక ఆపదలు కలిగి ఉన్నప్పటికీ కానీ వాటన్నిటిలో తప్పించే దేవుడుగా ఎవరున్నాడు? మన దేవుడు, మన ఇశ్రాయేలు దేవుడు. అటువంటి దేవుడు కలిగి ఉన్నాము. ఆయన ఖచ్చితంగా నా యొక్క ప్రార్థన ఆలకించి ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా అని అడుగుతున్నాడు. మరి మనం చూసినట్లయితే అటువంటి కీడుల నుంచి తప్పించుకున్న వారిగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మీకు అందరికీ తెలిసినదే రాహాబు స్త్రీ ఉంది కదా. రాహాబు ఎంత చక్కగా కదా, తెలివిగా తన కుటుంబానంతటిని ఆ కీడు రాకుండా కాపాడుకుందండి. కీడు రాకుండా తను ఆ యొక్క కుటుంబంలోని వారందరినీ తప్పించుకునేటట్లుగా చేసినటువంటి స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, ఆమె మన దేవుడు ఎలాంటి వాడు అని తెలుసుకుందని చెప్తుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆరిపోజేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతిని మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే కదా. ఎంత గొప్ప సాక్ష్యాన్ని చెప్తోంది కదా ఈ బిడ్డ. రాహాబు తన కుటుంబాన్నంతటిని రక్షించుకోవడానికి, వేగులవారు మనకంతా తెలిసిందేది, వేగులు చూడడానికి ఇద్దరు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? వాళ్ళని దాచిపెట్టిన స్త్రీగా ఉంది. మరి వాళ్ళని దాచిపెట్టినప్పుడు, మిమ్మల్ని దాచిపెట్టాను కదా, మీ దేవుడు ఎలాంటి దేవుడో మాకు తెలుసు, ఈ పట్టణాన్నంతటిని మీకు ఇవ్వబోతున్నాడని నేను ఎరుగుదును. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడని నేను ఎరుగుదును. ఆయన గొప్ప దేవుడు, పైన ఆకాశం ముందు కింద భూమి యందు ఆయనే దేవుడని నేను ఎరిగి ఉన్నాను. ఆయనే నిజమైన దేవుడని నేను ఎరిగి ఉన్నాను. ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మీ దేవుడు నిజమైన దేవుడు. కాబట్టి ఇక్కడ చూడండి 12వ వచనంలో చెప్తోంది, నేను మీకు ఉపకారం చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ముల, నా అక్క చెల్లెలు అందరినీ బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవాతో నేను ప్రమాణం చేయమని. ఎంత చక్కగా కదా ప్రమాణం తీసుకుంటోంది. దేవుడు రక్షించే దేవుడే అన్నాడు. ఏ కీడు రాకుండా, ఈ కీడులో నుంచి నా కుటుంబం, నా అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా రక్షించబడాలని ఎంతగా తెలివి జ్ఞానంగా ఆ బిడ్డ ప్రవర్తించిన స్త్రీగా మనము జ్ఞాపకం ఎంతైనా రాహాబ్ గురించి ధ్యానం చేసుకోవచ్చు కదా. అటువంటి జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అవును, మనం కూడా మన ఇళ్లలో, మన కుటుంబాల్లో, మన రక్తం సంబంధికులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారందరినీ రక్షించుకోవాలి. ఏ కీడు వారందరికీ రాకుండా కాపాడు ప్రభువా తండ్రి. నైనా
మా కుటుంబాల్లో మా తల్లిదండ్రులను, మా అన్నదమ్ములు ఇలా అందరి కోసం ప్రార్థించే వరంగా ఉండాలని మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి స్త్రీగా రాహాబు ఉంది. రక్షణలోకి నడిపించిన స్త్రీగా ఉంది. వాళ్ళందరినీ రక్షించుకోవడంలో ఆ బిడ్డ చూపిన తెగువ ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిందే కదా. ఈ విధంగా మనము రాహాబుని జ్ఞాపకం చేస్తాం. తన ఇంటి వారికి కీడు రాకుండా అందరినీ రక్షించుకున్న స్త్రీగా ఆ రాహాబుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి ఆ రాహాబుని గురించి కూడా ఈ ఎబ్బేజు విన్నాడేమో కదండి. మరి ఎంత చక్కగా అటువంటి ప్రార్థన చేస్తారు. ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడే దేవుడవు నీవు అని అతను ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే అందరికీ తెలిసిన అధ్యాయమే 1 సమూయేలు 25వ అధ్యాయము అనగానే అందరికీ తెలుసు అబీగయీలు కదండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మరి ఇక్కడ నాబాలు చాలా దురుసుగా మాట్లాడుతూ గర్వంతో అహంకారంతో మన దావీదుని తృణీకరించాడు కదండి. మరి మా విందు చేసుకునే సమయంలో వచ్చి అడిగినప్పుడు ఎంతో రెస్పెక్ట్ గా దావీదు వచ్చి అడిగినప్పటికీ అతను ఎవడు దావీదు, ఎవడు యెష్షయి కుమారుడు, ఇలా యజమాను వదిలేసి వెళ్ళిపోయిన దాసులు అనేక మంది ఉన్నారు అని చాలా హేళనగా మాట్లాడిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆ స్థితిని అంతటిని గమనించి ఒక పనివాడు వచ్చి అబీగయీలుకు ఈ విషయాన్నంతా చెప్పినప్పుడు ఆమె వెంటనే వెళ్ళి కీడు రాకుండా తన కుటుంబాన్ని, తన భర్తను, అక్కడ ఉన్న పనివారందరినీ రక్షించుకున్నటువంటి స్త్రీగా మనము అబీగయీల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనంలో ఉంది. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనంలో, అంతకు మునుపు దావీదు నాబాలు కలిగిన తాని అంతట్లో ఏది పోకుండా అరణ్యంలో అతని ఆస్తి అంతటినీ నేను వ్యక్తంగా కాయచు వచ్చి ఉపకారములకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వాళ్ళు ఒక మగ పిల్లవాడినైనను 22వ వచనంలో అతనికున్న వారిలో ఒక మగ పిల్లవాడిని నేను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను అని కదా. అంతటిని నాశనం చేయాలని ఎంతో రౌద్రుడుగా ఆవేశంగా మన దావీదు వస్తున్నాడు కదా. వస్తున్నప్పుడు వెంటనే ఈ అబీగయీలు చూపినటువంటి చక్కని తెలివితేటలను మనం ఎంతైనా అక్కడ ఉన్నటువంటి రాహాబు ఏ విధంగా జ్ఞానయుక్తంగా ప్రవర్తించి కీడు రాకుండా తప్పించుకుందో, ఈ అబీగయీలు కూడా తన యొక్క కుటుంబానికి కీడు రాకుండా తప్పించుకున్నటువంటి స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆమె 23వ వచనం నుంచి ఆమె మాట్లాడుతూనే ఉంటుంది కదా. నా ఏలినవాడా ఈ పాపం నాదనించు, నా ఏలినవాడా అని ఇలాగా ఇక్కడ నుంచి 15 సార్లు 15 టైమ్స్ ఇలాగ నా ఏలినవాడు అని అంటూనే ఆయన కోపాన్ని తగ్గిపోయేలాగా దీర్ఘశాంతంతో కదండి. వీరందరిలో ఈ ఆత్మీయ ఫలాలు లేవంటారా? ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయి కాబట్టి దీర్ఘశాంతంతో, ప్రేమతో ఆయన్ని గోజాడుతూ కదా, మంచితనంతో ఆయనతో మాట్లాడుతూ, నా ఏలిన ఈ పాపం నాదనించుము, మమ్మల్ని క్షమించు, నీ తెలియక చేసి ఉన్నాడు, నా నాబాలు మూర్ఖుడే, తెలియని వాడే, అతనికి తెలియదు, నా పాపమని ఏంచి నేను క్షమించుము, మా మీదకి కీడు రాకుండా కాపాడు అని ఎంత చక్కగా ప్రార్థించి దావీదుని మనస్సుని గెలిచిన స్త్రీగా ఉంది. దావీదు మనస్సుని అంతటిని మారిపోవడానికి ఈ బిడ్డ ప్రార్థన ఎంతో దీర్ఘశాంతంతో అడిగినటువంటి ప్రార్థనగా ద లాంగెస్ట్ కన్వర్జేషన్ ఇన్ ద బైబిల్ అంటే ఈమెనే ఇంతగా ప్రార్థిస్తుందో. 23వ వచనం నుంచి 32వ వచనం వరకు ఆమె మాట్లాడుతూ కోపాన్ని తగ్గించేంత వరకు అడుగుతూనే ఉంటుంది దావీదు గారిని. మరి అటువంటి ప్రార్థన మనకు రావాలి కదా. కీడు రాకుండా కాపాడుకున్న ప్రతిరోజు పాదాలు పట్టుకొని ఆయన అడుగుతుండండి, దేవా ఇదిగో మా కుటుంబంలో ఏ కీడు రాకుండా కాపాడు, మా సంఘంలో ఏ కీడు రాకుండా కాపాడు, మా ఆత్మీయ పెద్దలకు ఏ కీడు రాకుండా కాపాడు, అందరినీ తండ్రి నన్ను నీ సేవలో వాడుకో. మేము తండ్రి అనేక ప్రయాణాలు చేస్తూ నీ సేవ నిమిత్తం వెళ్తున్నారు, అనేక మంది సేవకురాండ్రు వెళ్తుండగా వారి ప్రయాణంలో నీ తోడుకోండి, ఏ కీడు వారికి రాకుండా కాపాడు ప్రభా, నీకు సాక్షార్థమే మేమందరం ఉండాలి నాయన అని అటువంటి ప్రార్థనలు మనము ప్రార్థించాలండి. అటువంటి ప్రార్థనగా మనం ఉండాలని ఎబ్బేజు ప్రార్థన ద్వారా మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం కదండి. మరి 3 అంశాలు మనం నేర్చుకున్నాం ఎబ్బేజు ప్రార్థనలో. నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి అని అడిగినాడు కదా. ఏ విధంగా యాకోబు యోసేపు యొక్క జీవితాన్ని చూసి అతడు నేర్చుకున్నాడు, దేవుడు నిక్షేమంగా ఆశీర్వదించి దేవుడే ఉన్నాడని నమ్మి ఉన్నాడు కాబట్టి అతడు ఆ విధంగా ప్రార్థించాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా. అవును, ఆయన హస్తం ఎటువంటి హస్తం? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగల హస్తం. ఆయన హస్తం బలమైన హస్తం, భూమిని సృష్టించిన హస్తం కదా. ఇటువంటి గొప్ప బలము చేత ఆయన భూమిని సృష్టించిన దేవుడు. ఆయన సముద్రానికి ఇసుక ద్వారా నిత్య నిర్ణయం చేత దానికి సరిహద్దును చేసిన గొప్ప దేవుడు. అటువంటి హస్తాన్ని అవునాయన నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభా. దయచేసి ఏ కీడు, 3వ అంశం మనం జ్ఞాపకం చేసింది, దయచేసి ఏ కీడు నా దరికి రాకుండా
అవును. ఏ కీడు నా దరికి రాకుండా కాపాడు. ఎందుకంటే అబిగయీలు జీవితంలో ఏ కీడు రాకుండా ఏ విధంగా తప్పించే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఏ కీడైనా వచ్చినప్పటికీ ఆ కీడుని తప్పించుకోవడానికి మనకు జ్ఞానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము కదా. మరి ఈ జ్ఞానాన్ని కలిగి ఆ యొక్క అబీగయీలు తన కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకుంది. రాహాబ్ అనే స్త్రీ దేవుని యందు భయభక్తులు, పైన ఆకాశం యందు భూమి యందు మీ దేవుడే గొప్ప దేవుడు, ఎలాగా అంత ధైర్యంగా ఆ వేగుల వారిని దాచిపెట్టగలిగిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యము పుట్టించును. సామెతల గ్రంథంలో ఉంది కదండి ఇవన్నీ. కాబట్టి ఈ విధంగా ఆ దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు, నిజమైన దేవుడు కదా. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇచ్చి ఆ కీడు నుంచి తప్పించుకోవడంలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అవునైనా ఆనాడు రాహాబుకి ఇచ్చినటువంటి జ్ఞానం, ధైర్యము, అలాగే అబీగయీలుకి ఇచ్చినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన, అటువంటి వారిగా సమాధానపరచడంలో మాకు జీవితాల్లో కూడా కీడు వచ్చినప్పుడు నైనా వాటిని మేము తప్పించుకోవడంలో మాకు అటువంటి జ్ఞానం దయచేయి. అబీగయీలు లాంటి జ్ఞానం దయచేయి. రాహాబు లాంటి ధైర్యం మాకు దయచేయి ప్రభువా. వాటిని ఎదుర్కొని నీకు సాక్షులుగా నిలబడేటటువంటి వారంగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయని మన అనుదిన ప్రార్థనల్లో మనము ఎంతైనా జ్ఞాపకం చేసుకుంటూ కదా మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాము. అలాగే చివరగా మనం చూసినట్లయితే నా సరిహద్దును విశాలపరచి కదండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఎబ్బేజు గారు చేసినటువంటి ప్రార్థన. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి, సరిహద్దును విశాలపరచాలని అడుగుతున్నారండి. అంటే ఇంటికి ఇల్లు అలాగా స్థలం సరిహద్దు విశాలపరచాలని అంటున్నాడా? కాదు కదండి. అలా కాదు. ఏ విధంగా సరిహద్దు విశాలపరచాలని అడుగుతున్నాడు ఆ బిడ్డ అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మీయమైన సరిహద్దు కదా. ఆత్మీయమైనటువంటి సరిహద్దులు. ఇక్కడికే ఆత్మీయంగా ఇంత ఎదిగినాను చాలు, ఇక్కడికి ఆగిపోతాను అని అనుకోవడానికి లేదు. ఇంకా ఇంకా సరిహద్దు విశాలపరచు ప్రభువా. ఇంతగా ఎదిగాను, ఇంకా ఎదగాలి, బలంగా ఎదగాలి, నీలో ఇంకా ఎక్కువగా ఎదగాలి, నీ వాక్యం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంకా నేర్చుకోవాలి. జుంటి తేనె ధారల కన్నా తీయనైనటువంటి నీ వాక్యం, తేనెల కన్నా కదా, అటువంటి తీయనైన వాక్యం రుచి చూచే కొద్దీ ఎంత తీయగా ఉంటుందో, మధురంగా ఉంటుందో కదా. అటువంటి అటువంటి ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. నైనా నా సరిహద్దును విశాలపరచు అని ఎంత చక్కగా ప్రార్థించాడో ఆ ఎబ్బేజు కదా. ఆత్మీయంగా తన యొక్క సరిహద్దును విశాలపరచమని దేవుని అడిగిన వాడిగా ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే రూతు గ్రంథం రూతు గ్రంథం రూతు గురించి మనకు అన్ని తెలిసింది. ఒక మోయాబీయురాలుగా ఉన్నటువంటి ఆమె కదా ఏ విధంగా తర్వాత దేవుడు ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకుందో, తన అత్త నయోమి ద్వారా తెలుసుకుందో, తర్వాత మనకంత తెలిసిన విషయమేనండి, దీని గురించి మాట్లాడడం లేదు. మరి ఇద్దరు కోడళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు ఆమె ఒకరు హత్తుకున్నారు. ఎవరు? రూతు. ఏమని మాట్లాడుతోంది ఇక్కడ మొదటి అధ్యాయము 16వ వచనంలో చూస్తే, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతుమాలు కొనవద్దు, నీ వెలుచెటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూశారా? మోయాబులో ఉన్నటువంటి జనం నా జనం కాదు. నేను ఆ జనంలో ఉండిపోవాలని నేను అనుకోవడం లేదు. నా సరిహద్దును నేను విశాలపరచుకోవాలనుకుంటున్నాను. నా అత్త ద్వారా నేను ఆ బెత్లెహేము రొట్టెల ఇంటిలోనికి వెళ్ళాలి, అక్కడ నా సరిహద్దుని విశాలపరచుకోవాలి. ఇక్కడతోనే ఒక మోయాబు స్త్రీ లాగా ఓర్పా ఎలా ఆగిపోయిందో అలాగా ఆగిపోవాలని తను అనుకోలేదండి. తను ముందుకు సాగాలనుకుంది. అందుకనే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు రుతికిచ్చాడు. ఒక విధవరాలుగా తను ఉండిపోవాలనుకోలేదు, మోయాబీయురాలుగా ఆమె ఉండిపోవాలనుకోలేదు. కానీ చక్కగా తను అక్కడ నీ దేవుడే నా దేవుడని ఏ విధంగా ఆ దేవునిలో తన యొక్క సాక్ష్యాన్ని, సరిహద్దుని విశాలపరిచి చెప్పాలనుకొని వచ్చింది కదా. అందుకే దేవుడు ఆ బిడ్డ యొక్క సరిహద్దుని ఎలా విశాలపరిచాడండి? ఒక మోయాబీయురాలు విధవరాలైన ఆ రూతుని ఏ విధంగా చేశాడు? బోయజు భార్యగా చేసి ఓబేదును, యెష్షయి, దావీదు ఇలా వంశావళిలో, క్రీస్తు వంశావళిలో ఆ బిడ్డ పేరు రావడానికి తను విశాలపరుచుకుంది. నా సరిహద్దుని విశాలపరచు ప్రభువా. అవును, రూతు గ్రంథంలో రూతు ఏ విధంగా తన యొక్క సరిహద్దుని విశాలపరుచుకొని దేవుని యొక్క వంశావళిలో, క్రీస్తు వంశావళిలో తన పేరుని కదా రూతు బోయజునందు, ఓబేదును కదా, ఈ విధంగా ఆమె యొక్క సరిహద్దును విశాలపరుచుకున్న స్త్రీగా మనము చూస్తున్నాం కదండి. మరి మనం ఎంతైనా ఈమె యొక్క జ్ఞానాన్ని మనం ఎంతైనా ధ్యానించవచ్చు కదా. మరి అలాగ సరిహద్దును విశాలపరుచుకున్న స్త్రీగా రూతుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి అలాగే మనం రెండవ స్త్రీగా ఎవరిని చూసుకోవచ్చు అంటే అపోస్తలుల కార్యము
అందరికి తెలిసిన అధ్యాయమే 16వ అధ్యాయం అనగానే ఎవరని లూదియా వస్తుంది కదా. మరి లూదియా మరి ఎంత చక్కగా తన యొక్క విశ్వాసంలో తన యొక్క సరిహద్దుని విశాలపరుచుకుంది కదండి. మరి 16వ అధ్యాయము అపోస్తుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు ఆ యొక్క మాసిదోనియా దేశంలో రోమిన పట్టణంలో అక్కడ వచ్చినప్పుడు, అక్కడ కూడిక జరుగుతున్నప్పుడు ఆ స్త్రీలతో వచ్చి ఆమె కూర్చుంది. అంతేకాకుండా పౌలు గారు చెప్పే మాటలు వినింది. ఆమె యొక్క దైవభక్తి గల స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఒక మంచి బిజినెస్ మ్యాన్, కానీ ఆమె బిజినెస్ లో తన సరిహద్దును విశాలపరచుకోవాలనుకోలేదు. కానీ కదా ఏమని అనుకుంది, ఇక్కడ 15వ వచనంలో చూసినట్లయితే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గల దాన్ని ఎంచితే వారిని ఆహ్వానించిన స్త్రీగా ఉంది. ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించిన స్త్రీగా తన మనస్సు యొక్క సరిహద్దుని విశాలపరుచుకుంది కదా. మీరు రండి, మీరు దైవభక్తి గలవారు, మీరు దేవుని సువార్థికులు అని వాళ్ళని ఆహ్వానించిన స్త్రీగా మనం లూదియాని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ విధంగా తన ఇంటిని ఇచ్చి తన సరిహద్దుని విశాలపరుచుకున్న స్త్రీగా ఉంది. అంతేకాకుండా మరి చివరగా 40వ వచనంలో కూడా, ఇదే అధ్యాయం 40వ వచనంలో కూడా వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చినప్పుడు లూదియా ఇంటికి వెళ్ళారు కదా. అక్కడ వారు అక్కడ ఆమె సంఘంగా ఉన్నట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆమె సంఘాన్ని ఏర్పరచుకుంది, సంఘాన్ని తన ఇంట్లో పెట్టుకున్న స్త్రీగా ఉంది కదా. ఆమె విని, ఆమె ఒక్కటే నమ్మి ఆమె అక్కడికి ఆగిపోవాలనుకోలేదు, కానీ తన ఆత్మీయ సరిహద్దును విశాలపరుచుకుని తన కుటుంబ వారందరూ, ఇంటి వారందరూ బాప్తిస్మం పొందాలి. అంతేకాకుండా ఆ యొక్క ఊరిలో, ఆ యొక్క పట్టణంలో ఆమె తన ఇంటిని ఒక సంఘంగా మార్చినటువంటి స్త్రీగా మనం లూదియాని ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా సరిహద్దుని విశాలపరుచుకునే స్త్రీలుగా మనము ఉండాలి. మళ్ళీ 3వగా చూసినట్లయితే సాక్ష్యం ఇచ్చిన సమరయ స్త్రీ కదండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ ఇంత చక్కగా కదా దేవుణ్ణి తెలుసుకోగానే, ఆయన్ని చూడగానే, ఈయన మెస్సయ్య అని ఎరిగి ఆమె తెలుసుకునగానే, ఆమె కన్నులు తెరవబడగానే ఆమె వెంటనే ఏం చేసింది, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన ఈ మనిషిని చూడు, ఇతడు క్రీస్తు కాడా కదా. ఊరి వారందరికీ సాక్ష్యం ఇచ్చడానికి సరిహద్దుని విశాలపరుచుకున్న స్త్రీగా తను చూశాను, ఈయన క్రీస్తే అనుకొని ఏదో సైలెంట్ గా వచ్చి ఇంట్లో ఉండిపోవాలని అనుకుందండి, లేదు కదా. ఈయన నాతో ఇలా మాట్లాడాడు, నా పాపాలని చెప్పాడు, నాకు జీవజలం ఇస్తానంటున్నాడు, ఈయన క్రీస్తు కాడా, ఈయననే క్రీస్తు, నేను నమ్ముచున్నాను, ఈయన నాతో మాట్లాడాడు అని సాక్ష్యం ఇచ్చి సరిహద్దును విశాలపరుచుకున్న సమరయ స్త్రీని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి. మరి మనం కూడా మన సాక్ష్యాలు, మన జీవిత సాక్ష్యాలు మనం ప్రతిరోజు ఆయనలో ఎదుగుతున్న కొద్దీ మన సరిహద్దుని విశాలపరుచుకుంటూ వెళ్ళాలి. మన సరిహద్దులను విశాలపరుచుకుని సాక్ష్యం ఇయ్యడంలో సరిహద్దుని విశాలపరుచుకోవాలి. సంఘాన్ని, ఇంటిని సంఘంగా మార్చడంలో, సంఘంలో అనేక అవసరతలు ఉన్నప్పుడు వాటిలో మనం మన యొక్క పనులను చేస్తూ మనం సరిహద్దులను విశాలపరచుకోవాలి. మన ఆత్మీయ సరిహద్దులు విశాలపరచుకోవాలి. దైవ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మందిని మనం ధ్యానిస్తూ మన సరిహద్దుని విశాలపరచుకుంటూ మనం ఆ దేవుడు రాబోతుండగా మన సరిహద్దుని విశాలపరచుకొని మన దేవునికి ఎంతైనా ఘనము తెచ్చే వరంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ సమరయ స్త్రీ తన సరిహద్దుని విశాలపరచుకుంది. లూదియా తన ఇంటిని సంఘంగా మార్చి ఆమె కూడా తన సరిహద్దుని విశాలపరచుకుంది. అలాగే మనం చూసినట్లయితే రూతు కూడా మోయాబీయురాలుగా, విధవరాలుగా ఉండిపోవాలని అనుకోలేదా బిడ్డ, ఆశీర్వదించబడిన స్త్రీగా ఉండాలనుకుంది కదా. బెత్లెహేములో ఉండాలనుకుంది, బోయజు భార్యగా ఉంటూ కదా క్రీస్తు వంశావళిలో పేరును ఉంచుకోవడంలో ఆమె తన ఆత్మీయ సరిహద్దును విశాలపరుచుకుంటూ వచ్చిన స్త్రీగా ఉంది. మరి చివరగా మనకు తెలిసిందే లూకా సువార్త 23వ అధ్యాయము. ఈ దొంగ గురించి మనం ఎంత ధ్యానించినా కదండి, ఎక్కడ ఉన్నాడు ఇతను, దేవునితో పాటు పరదేశంలోకి వెళ్ళిన వాడిగా ఉంటాడు. ఎంతగా సరిహద్దు విశాలపరుచుకున్నాడు కదా. ఈ లోకంలో ఒక దొంగగా చనిపోవాలని అతను ఇష్టపడలేదు. అతను చేసిన చివరి ప్రార్థన తనని ఎక్కడికి తీసుకెళ్ళింది, పరదేశంలోనికి. చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు చదువుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా
మన దేవుడు ఎలా చెప్పే దేవుడు ఉన్నాడని నిక్షేముగా చెప్తాడు. ఆయన అవును అంటే అవును, కాదంటే కాదు, నిక్షేముగా చెప్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను కదా. ఏ విధంగా చెప్తున్నాడు? అతడు చేసినటువంటి చిన్న ప్రార్థన, ఆఖరిగా చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన ఏ విధంగా పరదైస్లోనికి నడిపించింది. ప్రభుతో పాటు పరదైస్లోనికి వెళ్ళిన వాడిగా మనం చూసుకోవచ్చు. ఎంత గొప్ప ధన్యత ఈ దొంగ పొంది ఉన్నాడు కదా. ఇంతగా సరిహద్దును విశాలపరుచుకున్నాడు. ఈ లోకంలో ఒక దొంగగా క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగలాగా ఉండిపోవాలని అనుకోలేదు కదండి. అలాగా మరణించాలని అనుకోలేదు కదా. వెంటనే తన సరిహద్దును విశాలపరుచుకున్నాడు. ఈయన నిజమైన దేవుడని ఒక చిన్న ప్రార్థన, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన చేయడం ద్వారా ఎంతో విశ్వాసంతో అడిగాడు. ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలోనికి ఆయన వెళ్తాడు, నన్ను కూడా తీసుకెళ్ళగలిగేటటువంటి శక్తి గల దేవుడు అని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఎంతో విశ్వాసంతో చేశాడు. కాబట్టి దేవుడు హృదయాన్ని చూశాడు కదా. నోటితో ఒప్పుకున్నటువంటి ఆయన యొక్క హృదయాన్ని చూశాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని కదా. సరిహద్దుని విశాలపరుచుకున్న వాడిగా మన దొంగని మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఇలా అనేక మంది మనకు ధ్యానిస్తూ వెళ్తే అనేక మంది తమ సరిహద్దుని విశాలపరుచుకున్న వారిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఇలాగా ఆయన హస్తం ఎటువంటి హస్తము, ఆయన యొక్క సరిహద్దులు విశాలపరిచేవాడు, ఇవన్నిటిని తెలుసుకున్నవాడిగా మనము తెలుసుకున్నవాడిగా యెబ్బేజు ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఇవన్నిటిని ధ్యానించి శక్తిగల ప్రార్థన మన యెబ్బేజు చేసి ఉన్నాడు. అందుకే అతడు చేసిన ప్రార్థన అంతటిని చివరగా మనం చూసినట్లయితే దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ 4 అంశాలను అతడు ప్రార్థింపగా అతడు చేసిన మనమంతటిని దేవుడు అతనికి దయచేసాను. అతడి ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, అతడు ప్రార్థించడం ఎంత నిశ్చయత ఉంది, విశ్వాసంతో నిలకడతో ప్రార్థించాడు. అవును, ఆయన హస్తం ఎటువంటిదో చెప్పగల దేవుడు, ఆయన హస్తం ఎటువంటిదో తెలుసుకున్న యెబ్బేజుగా ఉన్నాడు. ఏ కీడు రాకుండా కాపాడగల శక్తి గల దేవుడు అని తెలుసుకున్నవాడిగా యెబ్బేజు ఉన్నాడు. ఆయన నిక్షంగా ఆశీర్వదించగల దేవుడై ఉన్నాడని తెలుసుకున్నవాడిగా ఉన్నాడు. సరిహద్దులను విశాలపరిచేటటువంటి దేవుడని తెలుసుకున్నవాడిగా ఉన్నాడు. అవునండి, సంసోను కూడా ఎంతో చిన్న పాపంతో దెలీలాతో పాపంతో ఎంతో ఆ పాపంలోనికి పడిపోయినప్పుడు దేవుని చివరిగా ప్రార్థిస్తాడు కదండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది కదా. ఎంతగా ప్రార్థన చేస్తుంది, దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ బలమైన కదా, నీ బలం నాకు దయచేయి. ఈ 2 చేతులతో వాటన్నిటిని ఊడబిక్కి ఆ యొక్క దేవాలయం అంతా పడిపోయేటట్లుగా నాకు బలం దయచేయి. ఎందుకంటే అంతవరకు అతడు తన బలం అనుకున్నాడేమో, మరి చివరగా ఏమని ప్రార్థించాడు? బలం ఇయ్యగల దేవుడు ఎవరు? యెహోవా దేవుడే అని ఎరిగి ఉన్నాడు. కాబట్టి బలమైన ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అందుకే విశ్వాస వీరుల పట్టికలో హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో అతని పేరు, సంసోను పేరు ఉందండి కదండి. మరి ఎటువంటి హస్తం అని తెలుసుకున్నవాడిగా యెబ్బేజు ఉన్నాడు. కాబట్టి ఇంత బలమైన ప్రార్థనని చేయగలిగాడు. మరి మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే యెబ్బేజు యొక్క సరిహద్దును కూడా విశాలపరిచాడండి దేవుడు. మరి మనం చూసుకుందాం. ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 55వ వచనంలో ఉంది చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 55వ వచనంలో ఏమనుందంటే, యెబ్బేజులో కాపురమున్నా అంటే ఒక పట్టణానికి పేరు పెట్టేశాడు. యెబ్బేజు యొక్క పేరుని పట్టణానికి పెట్టేశాడు, ఊరికి పెట్టేశారు కదా. ఎంత చక్కగా ఘనం వహించాడు కదండి. వేదన అనేటటువంటి పేరు పెట్టుకున్న ఇతను ప్రార్థించగా దేవుడు అతని పేరు మీదనే ఒక ఊరిని, ఒక పట్టణాన్ని పెట్టిన. యెబ్బేజులో కాపురం ఉన్నారు అనంటే యెబ్బేజు అనేది ఒక పట్టణానికి పేరుగా పెట్టి మార్చగల శక్తిగల దేవుడు. అవునండి, అంత శక్తిగల దేవుడు అని తెలుసుకున్నాడు కాబట్టే ఆ ఇశ్రాయేలుల దేవుడికి మొరపెడితే నా ప్రార్థన ఆలకిస్తాడు, నా పేరును మార్చగల దేవుడు. యాకోబును ఇశ్రాయేల్ గా మార్చిన దేవుడు నా పేరును మార్చాడు కదా. యెబ్బేజు యొక్క పరిస్థితిని మార్చివేశాడు. అతడు తన సహోదరులందరికంటే ఘనం పొందిన వాడిగా ఉంటున్నాడు. అతని యొక్క పరిస్థితులన్నింటినీ మార్చివేసుకున్నాడు కదా. ఇక్కడ మరి చూస్తే అతని పేరు మీదనే ఒకప్పుడు ఇతనికి వేదన పడి కన్నాను, ఇతని వల్ల ఏమీ లాభం లేదనుకున్న తల్లి మరి అతని పేరు మీదనే ఆ ఊరు వచ్చినప్పుడు ఎంత సంతోషపడి ఉంటుందో కదా. మనకి తెలియదు కానీ వాటన్నిటి గురించి అక్కడ రాయబడలేదు. కానీ నేను అనుకుంటున్నాను మరి ఇంతగా హెచ్చించే దేవుడై ఉన్నాడు.
కదా. మరి అతడు ఈ లోకం నన్ను తృణీకరించింది, ఈ లోకం నాకు ఈ విధమైన పేరు పెట్టిందని అక్కడే బలహీనంగా ఉండిపోవాలనుకోలేదు. తన పేరును, తన సరిహద్దులను, తన యొక్క స్థితిగతులను మార్చగల శక్తి గల దేవుడు ప్రార్థిస్తే, ఇశ్రాయేలు దేవునికి నేను మొరపెడితే ఆయన నా ప్రార్థన విని, నా ప్రార్థన ఆలకించి, నా స్థితిగతులను మార్చే శక్తి గల దేవుని నేను కలిగి ఉన్నాను అని తెలుసుకున్నవాడే ఎబ్బేజు ఉన్నాడు. ఎబ్బేజు జీవితం నుంచి ఈ పాఠాలు మనం చక్కగా తెలుసుకోవచ్చు కదండి. మరి మన ప్రార్థనలో కూడా ఎటువంటి వాటిగా ఉండాలి. ఏదైనా చిన్న పరిస్థితి వస్తానే, చిన్న అవమానం వస్తానే కుంగిపోయే వారంగా ఉండకూడదు కదా. యవనస్తులు అనేక మంది చిన్న చిన్న విషయాలకి కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ కదా, మరి అనేకమైనటువంటి పాపానికి ఈ యొక్క లోకంలో తనకు వేసినటువంటి నిందలన్నింటినీ భరించుకోలేక మద్యపానానికి అలవాటైన వారుగా అనేక చెడు వ్యసనాలకి అలవాటైపోతున్నారేమో. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథానికి ఒకసారి వ్యసనం అవుతే, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఈ దేవునితో నడిచేటటువంటి వారంగా మనం ఉన్నట్లయితే ఈ విధంగా మార్చగల శక్తి గల దేవుని మనం కలిగి ఉన్నామని మన యవ్వనస్తులకు మనం యొక్క అనేక మందికి మనము వివరించే వారంగా ఉన్నాం. మన దేవుడు రాయించి ఉంచాడు. ఇటువంటి పరిస్థితులను మార్చగల శక్తి గల దేవుని మనం కలిగి ఉన్నామని చెప్పడానికి ఎబ్బేజు ప్రార్థన చక్కగా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. కాబట్టి మరి మొదటి దినవృత్తాంతంలో గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉన్నటువంటి ఎబ్బేజు ప్రార్థనలో కదా 4 అంశాలుగా మనం విభజించినప్పుడు ఆయన ఏమని మొరపెట్టాడు? ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి అని అన్నాడు. అవును, యాకోబును అలాగే యోసేపును ఆశీర్వదించిన దేవుడు నన్ను నిక్షేమంగా ఆశీర్దిస్తాడని నమ్మి మొరపెట్టిన వాడిగా ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూస్తే సరిహద్దుని విశాలపరిచినడంలో అనేక మంది, అవును, మనం చూసినట్లయితే సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చి తన సరిహద్దును విశాలపరుచుకుంది. రూతు మోయాబీరాలుగా ఉండడానికి ఇష్టపడలేదు, కానీ క్రీస్తు వంశావళిలో చేరడానికి ఆమె పయనం చేసింది. ఆమె నా అత్తతో పాటు పయనం చేసి బెత్లెహేముకు వచ్చి అక్కడ ఆశీర్వాదం పొందిన స్త్రీగా, సరిహద్దును విశాలపరుచుకున్న స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే మూడవది దొంగ ఈ పరదేశంలోనికి, ఈ లోకంలో ఒక దొంగ ముద్రతో ఉండి చనిపోవాలని అతను అనుకోలేదు, కానీ దేవునితో పాటు వెళ్ళాలని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ యొక్క దొంగ పేరును అనేక మంది ధ్యానించడానికి అతడు ఎంత చక్కన అలా చివరగా చేసినటువంటి ప్రార్థన కదా. అవును, కార్యారంభం కంటే కార్యాంతం ఎంతో ముఖ్యం కదండి. ఎంత శ్రేష్టమైనదిగా ఉండాలి. మనందరం కార్యాంతం వరకు ముందు బాగున్నానని చెప్పుకోకూడదు, కానీ చివరగా నేను బాగున్నాను, చివరగా నేను దేవుళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నాను, నా సరిహద్దుని ఎక్కువగా విశాలపరుచుకున్నాను. అవునండి, దొంగ చక్కగా విశాలపరుచుకున్నాడు తన సరిహద్దుని కదా, పరదైసులో స్థానం పొందినవాడుగా మనము చూస్తున్నాం. మరి అలాగే మనం చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా, అవును, ఆయన చేయటువంటి చెయ్యి తోడుగా ఉండే చెయ్యి, మనం నడిపించే చెయ్యి, మనకు ఎదురుగా సమస్యలు ఎర్ర సముద్రం లాంటి అనేక సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఆరిపోజేసేటటువంటి వాటిని విభజించేటటువంటి శక్తి గల చెయ్యి మనకు తోడుగా ఉందని తెలుసుకున్నారు. కాబట్టి నీ చెయ్యి నాకు తోడుగా ఉంది. అలాగే మనం కూడా ప్రార్థించాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంది, నీ దయచేయి ప్రభా, నీ హస్తం నాకు ఎప్పుడు నాకు తోడుగా ఉండే ప్రభా, నీ మహిమగల హస్తం, నీ బలమైన హస్తం నాకు తోడుగా ఉండి ప్రభా అని మనము ప్రార్థించాలి. అలాగే చివరిగా చూస్తున్న ఏ కీడు రాకుండా, అవునండి, కీడు రాకుండా మనల్ని కాపాడేటువంటి మన దేవుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు కదా. మన కీడు రాకుండా ఉండాలంటే, ఆ కీడులోంచి మనం బయటపడాలంటే మనకు దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. అబేగయులకు జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా జ్ఞానం ఇస్తాడు. ఈ లోకంలో వచ్చేటటువంటి అనేక కీడుల నుంచి తప్పించడానికి దేవుడు నీకు నాకు జ్ఞానం ఇచ్చే దేవుడు. అబేగయులకు జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకు కూడా జ్ఞానం ఇస్తాడు. రాహాబు తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోవడంలో ధైర్యం చూపించినటువంటి ఆ యొక్క రాహాబుకి ఇచ్చినటువంటి ధైర్యం మనకు కూడా ఇస్తాడు. అవునండి, మనం కూడా మన యొక్క సరిహద్దులను మన వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఆత్మీయ ఫలాలు ఫలించుకుంటూ ప్రార్థనలో ప్రతిరోజు వీటిని అడుగుతుండాలి. అవును, ఈ ఎబ్బేజ్ అడిగినటువంటి ఈ ప్రార్థనాంశాలను మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాదాల దగ్గర కూర్చుకొని వీటిని గురించి ధ్యానిస్తూ ఉండాలి. వీటి గురించి ప్రతిరోజు ఆయన దగ్గర మొర పెడుతూ ఉంటే మన జీవితంలో కూడా ఎబ్బేజు ఒక పట్టణం పేరుగా అయిపోయింది. ఎబ్బేజులో కాపురం ఉన్నా అని అంటున్నారు. అవునండి, అతడు ఎక్కడో వేదనగా తృణీకరించబడినవాడు, సహోదరులందరికంటే ఘనం పొందినవాడుగా అయ్యాడు. దేవుని మొరపెట్టడం వల్ల అతని జీవిత స్థితిగతులే మారిపోయాయి. అతని పేరు మీద పట్టణం ఏర్పడింది. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు దేవుడు, ఆశీర్వదించగల దేవుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు, నేను మొరపెట్టినప్పుడు నా మొరను ఆలకించే దేవుడు అని ఎరిగి ఉన్నాడు. కాబట్టి అటువంటి కార్యాన్ని అతని జీవితంలో పొంది ఉన్నాడు కదా. అతడు కూడా దేవునికి ఇష్టానుసారంగా నడిచి ఉన్నాడు. కాబట్టి అతడు మనవి చేసిన దానినంతటినీ దేవుడు అతనికి దయచేసాను. అతడు చేసిన మనమంతటినీ దేవుడు అతనికి దయచేశాడు. విస్తారమైన ప్రార్థన లేదు, కానీ ముఖ్యమైన అంశాలు అడిగాడు. ముఖ్యమైనటువంటి అంశాలను మనం కూడా అడగాలి. మన దేవుని దగ్గర మన యొక్క ప్రార్థన చాలా క్లుప్తంగా ఒక మంచి వేలో వెళ్తూ మనం ఒక గురికి
లక్ష్యానికి చేరుకునేటటువంటి ప్రార్థనగా మన లక్ష్యం ఏంటి? ఆయనతో పాటు పరదేశంలో ఉండడమే, ఎత్తబడే సంఘాల్లో ఉండడమే, సంఘ గుంపులో ఉండడమే కదండి. మన ఆత్మీయులతో పాటు మనం అక్కడ విందులో పాల్గొనడమే మన యొక్క లక్ష్యం. మరి ఆ లక్ష్యం వైపు మనం దూసుకుంటూ వెళ్ళాలంటే మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఈ ప్రార్థన ఏ విధంగా ఉందో మనం కూడా ప్రతిరోజు అటువంటి ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు సాగాలని నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కెజి ఆంటీ గారికి అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. అందరికీ నా ప్రేమ వందనాలండి.